సో 100 డేస్ వీడియోస్ సందర్భంగా కంటిన్యూగా నేను షార్ట్స్ వీడియోస్ పెడతాను. సో అందుకే ఈ వీడియో మీకు గైస్ లెట్స్ సీ ఈరోజు హౌ టు మేక్ దోశ. సో ఫర్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్, ఫర్ యువర్ మదర్, ఫర్ యువర్ ఫ్రెండ్, లేకపోతే ఫర్ యువర్ సిస్టర్స్, ఫర్ యువర్ గ్రాండ్ మదర్, ఎవరి కోసం అన్న, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం, అబ్బాయిలు, ఈ వీడియో మీకోసమే. దోశ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సో పెద్దగా ఏం ఆలోచించకండి. దోశ పిండి మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఎటైనా దొరుకుతుంది. సో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మన ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి మంట పెట్టి అది కొద్దిగా వేడిన తర్వాతకి పిండి దాని మీద పోసుకోవడమే. అది ఎట్లా పోసుకోవాలి ఇప్పుడు చూపిద్దాం. సో ఏం లేదు, మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో ఇట్లా గిన్నెలు ఉంటుంది కదా, కొద్దిగా మంచిగా కలుపుకొని ఒక గంటలో తీసుకోవాలి. ప్యాన్ మీద పోసుకొని మొత్తం ఇట్లా రౌండ్గా వేసేయాలి. సో పర్ఫెక్ట్ రౌండ్ గర్ల్స్ మీకు కూడా రాకపోతే మీరు కూడా చూసి నేర్చుకోండి ఎట్లా వేస్తున్నా ఏంది అని. అవి ఇప్పుడు మనకి ప్యాన్ బాగా వేడైనాక సో ఇప్పుడు చూడండి నేను ఎట్లా వేస్తున్నాను ఏంది అని. అంటే మళ్ళీ నేను వేయట్లేదని మీరు అనుకోవద్దు. సో అందుకే నేను ఆన్ క్యామ్లో చూపిస్తున్నా. సో ఇట్లా తీసుకోవాలి, ప్యాన్ మీద ఇలా పోయాలి. అలా సరిపోదు అనుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి, ప్యాన్ మీద పోసుకోవాలి. సో సింపుల్. అది కొద్దిగా మనకి కుక్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని, సో ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం కొద్దిగా జస్ట్ లైట్గా, మరీ ఎక్కువ కాకుండా ఒక 2-3 డ్రాప్స్ అంతే. ఇప్పుడు మన స్టిక్తోని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా అయిపోగానే మనం మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. సో చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో. సో సింపుల్, ఇంతే దోశ చేయడం. మీకు రాకపోతే నేర్చుకోండి, నా బ్లాగ్ చూడండి. ప్రతి కుకింగ్ బ్లాగ్ దొరుకుతుంది. నేను అన్ని కుకింగ్ చేస్తాను. అంటే నాట్ ఓన్లీ కుకింగ్, లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇంకా మిగతావన్నీ ఉంటాయి. ట్రావెలింగ్ బ్లాగ్ చేస్తాను, కాలేజ్ బ్లాగ్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను. సో ఇంత కంటెంట్ నా ఛానల్లో, నా అకౌంట్లో ఉంది, ఇన్స్టాలో ఉంది. సో యూ గైస్ ఆర్ మిస్సింగ్. ఇప్పుడే ఫాలో కొట్టండి. నచ్చితే లైక్ చేయండి, తినాలనిపిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే, సో గర్ల్స్, మీ బాయ్ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, సో ఎవరన్నా మీకోసం కుక్ చేయాలనుకుంటే, ఒకవేళ వాళ్ళకి కుకింగ్ రాకపోతే, సో నా వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో అట్లనన్నా చూసి నేర్చుకుంటారు. ఎంతో కొంత చిన్న చిన్న దోశలు మీకోసం వేరే ఆ మాత్రం జస్ట్ ఫార్వర్డ్ చేయండి. సో బ్రోస్, మిమ్మల్ని టార్గెట్ చేద్దామని కాదు. సో మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్స్, మీ సిస్టర్ ఎవరున్నా వాళ్ళు కూడా షేర్ చేయండి. వీళ్ళైనా చూసి నేర్చుకో అని చెప్పి వాళ్ళకి చెప్పండి. నన్ను చూసి వాళ్ళు ఎట్లా కుక్ చేయాలో నేర్చుకుంటారు. బాయ్.